హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజభాష హిందీ. ఈరోజు మనం 7th క్లాస్ సెమిస్టర్ 2 నుండి 9th లెసన్ సాహసీ బాలక్ డిస్కస్ చేసుకుందాము. అయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్. సాహసీ బాలక్. సాహసీ బాలక్ అంటే సాహసవంతమైన అబ్బాయి, అంటే బ్రేవ్ బాయ్. హమే కిసీ సే డర్నా నహీ చాహియే. మనం ఎవరిని చూసి భయపడకూడదు. డర్నా సాహస్ నహీ హై. భయపడడం సాహసం కాదు. డర్ పర్ విజయ్ పానా సాహస్ కెహలాతా హై. భయము మీద విజయాన్ని సాధించడమే సాహసం అవుతుంది. హమే ధైర్య ఔర్ సాహస్ సే కామ్ లేనా చాహియే. మనం ఎప్పుడు ఏ పని చేసినా ధైర్యంగా సాహసంగా ముందుకు అడుగులు వేస్తూ పోవాలి. बचपन से ही धैर्य और साहस बच्चों में दिखाई देते हैं, ऐसे ही बच्चे आगे चलकर साहसी बनते हैं. ఏ పిల్లవాళ్ళలో అయితే బాల్యం నుండే ధైర్యము మరియు సాహసము కనిపిస్తుందో వాళ్ళు సాహసవంతమైన పనులు చేయడానికి ముందుకు అడుగులు వేస్తారో అటువంటి పిల్లలే ఫ్యూచర్లో సాహసీ బాలక్గా మారుతారన్నమాట. आज हम एक సాహసీ బాలక్ కే బారే మే పఢేంగే. ఈ లెసన్లో సాహసీ బాలక్ లెసన్లో అటువంటి ఒక అబ్బాయి గురించి మనం చదువుకుందాం. వహ్ బచ్పన్ సే హీ అప్నే సాహస్ కే లియే ప్రసిద్ధ థా. ఆ అబ్బాయి బాల్యం నుండే తన సాహసానికి ఫేమస్ అన్నమాట. ఇక్కడ పిక్చర్ చూస్తే సోచియే బోలియేలో ఒక నాటకానికి సంబంధించిన ఒక స్టేజ్ ఉంది. స్టేజ్లో నిప్పు మంటలు చెలరేగినాయి. అంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అక్కడ ఒక అబ్బాయి మాత్రమే సాహసమైన పని చేశాడు. ఆ నిప్పు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. इस चित्र में एक लड़का साहसी बालक आग को बुझाने का प्रयत्न कर रहा है और कुछ लड़कियां डर कर भाग रही हैं. నెక్స్ట్ లెసన్లోకి వస్తే మనం పేజ్ నెంబర్ 78 చూస్తే లెసన్ నేమ్ వచ్చేసి సాహసీ బాలక్, బ్రేవ్ బాయ్. చూడండి, ఇక్కడ చిత్ర పక్కనే ఒక పిక్చర్ ఉంది. పిక్చర్లో ఒక అబ్బాయి ఈదుతున్నాడు, అవునా? సో లెట్స్ స్టార్ట్ లెసన్. ఏక్ బాలక్ థా. ఒక అబ్బాయి ఉండేవాడు. వహ చౌథీ కక్షామే పడతా థా. ఆ అబ్బాయి 4th క్లాస్లో చదువుతూ ఉండెను. ఉస్కా స్కూల్ గావ్ సే దూర్ థా. తన స్కూలు వాళ్ళ ఊరికి చాలా దూరంలో ఉంది. వహ ప్రతిదిన్ పైదల్ చల్కర్ స్కూల్ జాతా థా. అతడు ప్రతిరోజు కాలినడకన స్కూల్కి వెళ్ళేవాడు. రాస్తే మే నది బెహతీ థీ. దారి మార్గ మధ్యంలో నది ప్రవహిస్తూ ఉండేది. నావ్ సే జానే కే లియే ఉస్కే పాస్ పైసే నహీ హోతే థే. బోటు సహాయంతో బోటులో ఎక్కి స్కూల్కి వెళ్దామా అంటే ఆ అబ్బాయి దగ్గర డబ్బులు లేవు. వహ రోజు తైర్కర్ హీ స్కూల్ జాతా థా. ఆ అబ్బాయి రోజు ఈదుతూనే స్కూల్కి వెళ్ళేవాడు. సర్దీకే దిన్ థే. ముందే అది చలికాలం. బాలక్ స్కూల్ జానేకే లియే నదీ మే కూద్ పడా. ఆ అబ్బాయి స్కూలుకు వెళ్ళడం కోసం నదిలో దూకాడు. తైరితే తైరితే నదికే బీచ్ జా పహుంచా. ఈదుతూ ఆ అబ్బాయి నది మధ్యలో చేరాడు. ఉసీ సమయ కుచ్ యాత్రి నావ్ పర్ సవార్ కర్ నదీ పార్ కర్ రహే థే. అదే సమయంలో కొంతమంది యాత్రికులు నావ మీద జర్నీ చేస్తూ ప్రయాణిస్తూ నదిని దాటుతూ ఉన్నారు. ఉన్హోనే సోచాకి బాలక్ నదీ మే డూబ్ జాయేగా. వాళ్ళందరూ ఎవరైతే నావలో కూర్చొని ఉన్నారో వాళ్ళందరూ అనుకున్నారు ఈ అబ్బాయి నదిలో మునిగిపోతాడేమో అని. వే అప్నీ నావ్ బాలక్ కే పాస్ లే గయే. వీళ్ళు వాళ్ళ నావను ఆ అబ్బాయి వైపుకు, ఆ అబ్బాయి దగ్గరకు తీసుకొని వెళ్ళారు. ఉసే ఖీంచ్ కర్ నావ్ మే బిఠా లియా. ఆ అబ్బాయిని లాగి నావలోకి ఎక్కించుకున్నారు. నెక్స్ట్ పారాగ్రాఫ్. బాలక్ కే చెహరే పర్ కోయి డర్ యా ఘబరాహట్ నహీ థీ. ఆ చిన్న పిల్లవాడి చెహరా అంటే ఫేస్ పైన ఎటువంటి భయం కానీ గాబరాతనం కానీ లేదు. సభీ లోగ్ చకిత్ రహ్ గయే. అందరూ అబ్బాయిని చూసి చాలా ఆశ్చర్యచకితులు అయ్యారు. ఇతనా ఛోటా ఇతనా సాహసీ. ఇంత చిన్న పిల్లోడు, ఇంత సాహసవంతమైన వాడు.
వే బోలే వాళ్ళందరూ చెబుతున్నారు. తూ డూబు మరేగా క్యా, నువ్వు మునిగి చావాలని అనుకుంటున్నావా? కభీ భీ ఐసా సాహస్ నహీ కర్నా చాహియే, ఎప్పుడైనా సరే ఇటువంటి సాహసపు పనులు చేయొద్దు అని వీళ్ళందరూ చెప్పారనమాట. తబ్ బాలక్ బోలా, వెంటనే ఆ అబ్బాయి చెబుతున్నాడు, సాహస్ కన్నా హీ పడతా హై జీ, అబ్ సాహస్ నహీ కరూంగా తో ఆగే చల్కర్ మై బడే బడే కామ్ కైసే కర్ సకూంగా. ఇక్కడ చిన్న పిల్లవాడు ఎవరైతే నదిలో ఈదుతూ స్కూల్కి వెళ్తున్నాడో ఆ అబ్బాయి చెబుతున్నాడు ఏమిటంటే, ధైర్యం చేయాల్సి వస్తుందండి, ఇప్పుడు సాహసం చేయకపోతే ముందుకి పెరిగి పెద్దవాడైన తర్వాత నేను పెద్ద పెద్ద పనులను ఏ విధంగా చేయగలను? మై రోజ్ స్కూల్ నదీ మే తైర్ కర్ హీ జాతా హూ, నేను డైలీ స్కూల్కి నదిలో ఈదుతూ పోతాను. లోగ్ ఉస్కి బాత్ సున్కర్ దంగ్ రహ గయే, ఆ నావలో కూర్చున్న వాళ్ళందరూ ఈ అబ్బాయి మాట్లాడుతున్న సాహసపు మాటలు విని టు బి స్టన్డ్ అనమాట, ఆశ్చర్యానికి లోనయ్యారు. యహీ సాహసీ బాలక్ ఆగే చల్కర్ భారత్ కా ప్రధానమంత్రి బనా, ఈయననే పెరిగి పెద్దవాడయి ఈ అబ్బాయినే భారతదేశపు ప్రధానమంత్రిగా పదవిని చేపట్టారు. ఇన్హే సారా సంసార్ లాల్ బహదూర్ శాస్త్రి కే నామ్ సే జానతే హే, ఈయనను మొత్తం ప్రజలందరూ లాల్ బహదూర్ శాస్త్రి కే నామ్ సే పేరుతో అందరూ ఈయనని అందరికీ తెలుసు, లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో ఈయన. ఇన్హోనే హీ దేశ్ కో జై జవాన్ జై కిసాన్ కా నారా దియా హై, ఈయననే మన భారతదేశానికి జై జవాన్ జై కిసాన్ అనే స్లోగన్ని కూడా ఇవ్వడం జరిగింది. తో మన ప్రధానమంత్రిగా పదవిని చేపట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారి చిన్నప్పటి ఒక సాహసవంతమైన ఒక చిన్న ఇన్సిడెంట్ని మీకు ఇక్కడ 9th క్లాస్ లెసన్ సాహసీ బాలక్లో ఇవ్వబడింది స్టూడెంట్స్. ఇక్కడ నెక్స్ట్ మీనింగ్స్ చూసుకుంటే, స్కూల్ పాఠశాల, దంగ్ రహ జానా ఆశ్చర్యచకిత్ హోనా, సంసార్ దునియా, సాహస్ హిమ్మత్, గాంవ్ గ్రామ్, ప్రతిదిన్ హర్ రోజ్. తర్వాత పढ़िएలో మ్యాచింగ్స్ ఇచ్చారు. అలాగే నెక్స్ట్ पाठ में वाक्य के सही क्रम को पहचान कर क्रम संख्या कोष्ठक में लिखिए, ఇవ్వబడిన వాక్యాలని సహీ క్రమ్ మే పెహచాన్ కర్, వరుస క్రమంలో రాయాల్సి ఉంటుందన్నమాట. లెసన్ అంతా విన్నారు కదా. కోష్టక్ అంటే బ్రాకెట్స్, ఆ బ్రాకెట్స్లలో 1 2 3 4 5 అని వాక్యాలు సరైన క్రమంలో రాయాలి. నెక్స్ట్ ఈ చూస్తే సహీ వర్తనీ వాలే శబ్దం పర్ గోలా లగాయి, వర్తనీ మీన్స్ స్పెల్లింగ్, సహీ వర్తనీ కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న పదానికి 0 చుట్టాలి. రెండో ఈ చూసుకుంటే ఈ చిత్ర సే సంబంధిత శబ్ద పర్ గోలా లగాయి, మీకు ఏదైతే పిక్చర్ అక్కడ కనిపిస్తోందో ఆ పిక్చర్కి సంబంధించిన పదానికి 0 చుట్టాల. నెక్స్ట్ లిఖియే క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, శాస్త్రీజీ స్కూల్ కైసే జాతే థే, లాల్ బహదూర్ శాస్త్రి గారు పాఠశాలకు ఎలా వెళ్ళేవారు. రెండో క్వశ్చన్, లాల్ బహదూర్ శాస్త్రి జీనే దేశ్ కో కౌన్సా నారా దియా, లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశానికి ఎటువంటి స్లోగన్ని ఇచ్చారు. రెండో ఆలో సాహసీ బాలక్ లెసన్ సారాంశం అడిగారు. నెక్స్ట్ ఈ చూస్తే లిఖియేలో 5 బిట్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈ చూస్తే సంకేతం కే ఆధార్ పర్ వాక్య లిఖియే, కొన్ని క్లూస్ ఇచ్చారు. శాస్త్రీజీ అనే పదం మధ్యలో ఉంది, ఆ చుట్టూ ఉన్న క్లూ వర్డ్స్ యూస్ చేసి మీరు సొంత వాక్యాలు తయారు చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఒక వాక్యాన్ని వాళ్ళు ఇచ్చారు, శాస్త్రీజీ సాహసీ బాలక్ థే, ఇంకా మిగిలిన 4 సెంటెన్సెస్ని తయారు చేయాల్సి ఉంటుంది. తర్వాత పేజ్ నెంబర్ 82లో వర్ణ విచ్ఛేద్. నెక్స్ట్ భాషాంశాలలో అంత్యాక్షరి విధిని అనుసరించి పదాలను తయారు చేయడం, పర్యాయవాచి శబ్ద సినానిమ్స్ రాయడం, విలోమ్ శబ్ద ఆపోజిట్స్, ఇవన్నీ రాయడం భాషాంశాలు. నెక్స్ట్ సృజనాత్మకతలో ఇక్కడ ఒక పిక్చర్ ఇవ్వడం జరిగింది, అల్లూరి సీతారామరాజు గారు, ఆయన గురించి ఆ పిక్చర్ చూసి 2 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనువాద కీజియే, ఈ చూస్తే హిందీలో 5 వాక్యాలు ఇవ్వబడినాయి, మీరు ఇంగ్లీష్లో అనువదించి తర్జుమా చేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట.
సో స్టూడెంట్స్, ఇది మీ 9th లెసన్ సాహసి బాలక్.